గవర్నర్ పర్మిషన్ రాగానే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చాలా కాలంగా కేటీఆర్ అరెస్టు విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. గవర్నర్ పర్మిషన్ కూడా వచ్చింది. అది కూడా ఒక్క కేసులో కాదు, 2, 3 కేసుల్లో కేసులు పెట్టుకోవచ్చని, విచారించుకోవచ్చని గవర్నర్ పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. ఆ కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉంది. ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేస్ కేసులో గోల్మాల్ అయిన 50 కోట్ల అంశంపై కేసులు పెట్టడం ఖాయమే. విచారణకు పిలుస్తారా లేకపోతే నేరుగా అరెస్టు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆ డబ్బుల్ని తానే చెల్లించమని ఆదేశించారని కేటీఆర్ చెబుతున్నారు. అలా నోటి మాటగా ఆదేశిస్తే ప్రజాధనాన్ని తరలించలేరు. దానిలో లెక్కుండాలి, ఆదేశాలు ఉండాలి, పత్రాలు ఉండాలి. అవేమీ లేకపోవడంతో అది అక్రమంగా తరలించడమే అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఆయనపై కేసులు పెట్టి విచారించడానికి కూడా పర్మిషన్ వచ్చింది. ఈ కేసు అత్యంత తీవ్రమైంది. కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ ట్యాపింగ్ జరిగిందని గట్టి ఆధారాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినా చేయవచ్చు. అయితే ఇవన్నీ రాజకీయంగా సున్నితమైన విషయాలు. అందుకే పోలీసులు ప్రతి దశలోనూ ప్రభుత్వ పెద్దల సూచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ప్రభుత్వం నిర్ణయం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.